ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో ఈ 2025 సంవత్సరంలో నవంబర్ నెలలో గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ నవంబర్ నెల నవంబర్ 1 శనివారం కార్తీక శుద్ధ ఏకాదశి తిథితో ప్రారంభమయ్యి నవంబర్ 30 ఆదివారం మార్గశిర శుద్ధ దశమి తిథితో ముగుస్తుంది. కాబట్టి ఈ నవంబర్ నెల కార్తీక మరియు మార్గశిర మాసాల కలయికతో ఉంది. ఈ రెండు మాసాలు శుభమాసాలే కాబట్టి ఈ మాసాల్లో మనకి గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే ఉన్నాయి. అవి ఏ ఏ తేదీల్లో ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ముందుగా నవంబర్ 1 శనివారం కార్తీక శుద్ధ ఏకాదశి తిథి శతభిష నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంటే గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన అద్దీలు మారడానికి ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా ఈ రోజు నిర్వహించుకోవచ్చు. నవంబర్ 2 ఆదివారం ద్వాదశి తిథి పూర్వభద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 3 సోమవారం త్రయోదశి తిథి ఉత్తరభద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 5 బుధవారం ఈ రోజు పౌర్ణమి తిథి అశ్విని నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 6 గురువారం పాటిమి తిథి భరణి నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. కానీ ఈ రోజు గృహానికి సంబంధించినటువంటి చిన్న చిన్న శుభకార్యాలు మాత్రమే ఆచరించుకోవాలి. అంటే అద్దీలు మారడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. నవంబర్ 7 శుక్రవారం విద్యా తిథి కృతిక నక్షత్రం ఉంది. ఈ రోజు గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 8 శనివారం తదియ తిథి మృగశిర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 9 ఆదివారం చవితి తిథి ఆరుద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. నవంబర్ 10 సోమవారం పంచమి తిథి పునర్వసు నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 12 బుధవారం అష్టమి తిథి ఆశ్లేష నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 13 గురువారం నవమి తిథి మక నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 14 శుక్రవారం దశమి తిథి పుబ్బ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 15 శనివారం ఏకాదశి తిథి ఉత్తర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 16 ఆదివారం ద్వాదశి తిథి హస్త నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 17 సోమవారం త్రయోదశి తిథి చిత్త నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 21 శుక్రవారం మార్గశిర శుద్ధ పాఠమి తిథి అనురాధ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 22 శనివారం విద్యా తిథి జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈ రోజు గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 23 ఆదివారం తదియ తిథి మూల నక్షత్రం. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 24 సోమవారం చవితి తిథి పూర్వషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 26 బుధవారం షష్ఠి తిథి శ్రవణ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 27 గురువారం సప్తమి తిథి ధనిష్ట నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 28 శుక్రవారం అష్టమి తిథి శతభిష నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. నవంబర్ 29 శనివారం నవమి తిథి పూర్వభద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంటే గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన అద్దీలు మారడానికి ఇలా గృహానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క శుభకార్యం ఈ రోజు నిర్వహించుకోవచ్చు. నవంబర్ 30 ఆదివారం దశమి తిథి ఉత్తరభద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు అద్దీలు మారడానికి అనుకూలంగా ఉంది. ఇవండి 2025 సంవత్సరంలో నవంబర్ నెలలో గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్తపు తేదీలు అయితే మీ జన్మ లేదా నామ నక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు శుభకార్యాలను నిర్వహించుకోండి. అంతేనండి. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.